నేను ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు నా కాబోయే భర్త నాకు కిరాణా సామాగ్రి కోసం డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే అది ఆర్థిక వేధింపులేనా? నేను నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. డబ్బు విషయంలో నా కాబోయే భర్త ఆలోచన విధానం చాలా వికృతంగా ఉంది. మా ఇద్దరికీ మంచి ఉద్యోగాలు ఉండేవి. నిజానికి నా ఆదాయంతోనే మా మొదటి ఇల్లు మరియు ఒక మంచి ఎస్యూవీ కారు కొన్నాను. ఆ తర్వాత నా జీవితంలో ఒక పీడకల మొదలైంది. వేతనం లేని ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం పోయింది. బిల్లన్ని చెల్లించడానికి సరిపడా జీతం నా కాబోయే భర్తకు వస్తోంది, కానీ అతను ఇప్పటికీ నేను సగం చెల్లించాలని కోరుకుంటున్నాడు. సగం? నాకు అసలు ఆదాయమే లేనప్పుడు కూడా? నేను ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు ప్రసూతి సెలవు పొందే హక్కు ఉంది. నేను అతన్ని కిరాణా సామాగ్రి కోసం డబ్బు అడిగాను. అతను వద్దన్నాడు. ఆ తర్వాత నా చేతికి నగదు అందకూడదని అతను స్వయంగా వెళ్లి సామాగ్రి కొన్నాడు. బిల్లులు తప్ప దేనికి అతను నాకు డబ్బులివ్వడు. పైగా నేను ఫోన్లో ఆ బిల్లులు చెల్లిస్తుంటే అతను పక్కనే ఉండి గమనిస్తుంటాడు. పురుషులు తమ కుటుంబాలను పోషించడం చూస్తూనే నేను పెరిగాను. ఇప్పుడు మన మొత్తం జీవనశైలి కోసం నేను డబ్బు ఖర్చు చేసినా నన్ను ఇలా చూస్తున్నాడు. ఇది కేవలం అన్యాయమా లేక స్పష్టంగా ఆర్థిక వేధింపులా అని నాకు అర్థం కావడం లేదు.